రసాయనాల వినియోగంతో పెట్టుబడి పెరిగి నష్టాలు చవిచూస్తున్న రైతాంగం ప్రత్యామ్నాయంగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. ఇదే క్రమంలో కుటుంబ ఆరోగ్యమే ధ్యేయంగా కొంతమంది మహిళలు సైతం ఈ విధానాన్ని అనుసరించేందుకు ముందుకొస్తున్నారు. ఇదే వరుసలో ముందుంటారు గృహిణి రమాదేవి. తను ఇంతవరకు చేపట్టిన టెర్రస్ గార్డెన్ను మరింత విస్తరించేందుకు నిర్ణయించుకొని ఆ దిశగా అడుగులు వేశారు. నమస్తే అండి, నా పేరు రమాదేవి. నాకు చిన్నప్పటి నుంచి గులాబీ మొక్కలు అవి పెంచడం ఇష్టం, ఇంట్లో పెంచుకునేవాళ్ళం. తర్వాత రఘుత్తమ్ రెడ్డి గారి వీడియోలు చూసి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ వరకు టెర్రస్ గార్డెన్లో కూరగాయలు పళ్ళ మొక్కలు అన్నీ పెంచాం. అవి పెంచే క్రమంలో నాకు ల్యాండ్ తీసుకొని మొక్కలు పెంచాలి, ఆల్మోస్ట్ ఫార్మింగ్ చేయాలన్న ఇంట్రెస్టే వచ్చింది. నాకున్న మొక్కల ఇంట్రెస్ట్ తోటి ఫామ్ ల్యాండ్స్ ఎతికే క్రమంలో నాకు సంగం గోపాలపురం దగ్గర 1 ఎకరం పొలం దొరికింది. సో దీనిలో నాకు పిల్లలకు కానీ మాకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, పళ్ళు కూరగాయలు బయట తీసుకోకుండా మా సెల్ఫ్ సస్టైనబుల్గా మేము చేసుకోవాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. రమాదేవి ఎకరా విస్తీర్ణంలో ప్రకృతి పద్ధతి అనుసరించి పలు రకాల పండ్ల జాతులతో పాటు కూరగాయల సాగుకు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా ముందుగా సాగు చేసిన కొబ్బరి, నిమ్మ, మామిడి, సపోటా వంటి పండ్ల తోటలో అంతర పంటలుగా PMDSతో పాటు ఆకుకూరలు, కూరగాయలు నాటుకున్నారు. రైతు సాధికార సంస్థ సహకారంతో ఈ పంటలకు అవసరమైన పోషకాలను పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు పెస్టిసైడ్లు అవి ఎక్కువ వాడటం వల్ల ఆ తినే ఆ ఫ్రూట్స్ కానీ ఆ కూరగాయలు కానీ ఏవి టేస్ట్ ఉండట్లేదు. మనం టెర్రస్ మీద పండించుకున్నప్పుడు ఉన్న టేస్ట్ మనం మళ్ళీ మార్కెట్లో కొనుక్కున్నప్పుడు ఉండట్లేదు. చిన్నప్పటి నుంచి తిన్న ఆ ఫ్లేవర్స్ కానీ ఆ టేస్ట్లు కానీ ఏవి తెలియట్లేదు. కాబట్టి మనం చేసుకుంటే అందరికీ సరిపడా తీసుకోవాలంటే ఈ మాత్రం ల్యాండ్ అయితే అవుతుందని తీసుకున్నాం. అదేవిధంగా సేద్యంలో మరింత ఉత్పత్తి పెంచేందుకు ఘనజీవామృతాన్ని సైతం అందిస్తున్నారు. వీటికి అదనంగా ద్రవజీవామృతాన్ని సిద్ధం చేసుకొని అవసరమైన సమయాల్లో వినియోగించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విధంగా సాగుకు అవసరమైన అన్ని సూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. నాకు ఇదంతా కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నేర్చుకునే క్రమంలోనే ఉన్నాను. ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సలహాలతోటి వాళ్ళ సహకారంతో స్టార్ట్ చేసి చేయగలుగుతున్నాం.
ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన ఉత్పత్తులను తమ రోజువారీ ఆహారంలో వినియోగించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేవలం మెరుగైన ఆహారమే ధ్యేయంగా కుటుంబ సభ్యుల సహకారంతో రమాదేవి చేపట్టిన ఈ సేద్యం చుట్టుపక్కల రైతులు, గృహిణులకు ఆదర్శంగా నిలుస్తోంది. నేనైతే ఆరోగ్యం కోసం కూడా ఇది నాకు అవసరం అనిపించింది. బయటకు వెళ్ళి వాకింగ్లని, జిమ్లని తిరిగే కంటే కూడా ఇది మనకి ఇష్టమైన పని అయితే మనం ఎక్కువ టైం అయినా చేయగలుగుతాం. సో ఇదైతే నాకు కొంచెం దగ్గరగా ఉంటే ఇంకా బాగుండేది. కొంచెం దూరం అయింది, ఓకే పర్లేదు. ఎవ్రీడే వచ్చి ఒక 2 hours కనుక మనం ఇక్కడ స్పెండ్ చేయగలిగితే ఆరోగ్యానికి కూడా మంచిది. మనం లేట్గా పడుకోవడం, లేట్గా లేవడం ఇవన్నీ సిటీల్లో మనకు తెలియకుండానే అలవాటు పడిపోయాం. ఫామ్కి వస్తున్నానంటే నాకు అసలు నిద్ర కూడా పట్టదు. అంత ఎర్లీగా రెడీ అయిపోయి వచ్చేస్తాను. లేదంటే ఇంకేం జరగవచ్చులే అన్నట్టు 8-9 కూడా అవుతా ఉంటుంది. సో ఇది కూడా చాలా అవసరం.